మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి వాక్యాన్ని కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గము మొళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి యొక్క మార్గము మొళ్ళ కంచె, యథార్థవంతుల యొక్క మార్గము రాజమార్గము. ఈ సామెతల గ్రంథాన్ని రాసి సుమారు 3000 సంవత్సరాలు అవుతుంది. రాజైన సొలొమోను గారు ఈ గ్రంథాన్ని రచించారన్నమాట. 3000 సంవత్సరాల క్రిందట రాసిన ఈ గ్రంథంలోని జ్ఞానవాక్యాలు నేటికి మన ప్రస్తుత జీవితానికి కరెక్ట్గా సరిపోయే విధంగా ఉంటాయన్నమాట. వీటిలోని మాటలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సోమరి యొక్క మార్గము మొళ్ళ కంచె. అవును కదా, మనం అనుకుంటూ ఉంటాం బద్ధకంగా పనిచేసేవాడు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేడని. ఈ రోజుల్లో మనం అనుకుంటాం, కానీ 3000 సంవత్సరాల కిందటే దేవుడు బైబిల్ గ్రంథం నందు ఆ యొక్క మాటను వ్రాయించి ఉంచాడనమాట. నిజమే కదా, సోమరి యొక్క మార్గము ముళ్ళ కంచె. బద్ధకంగా పనిచేయవాడు, సమయానికి నిద్ర లేవకుండా బద్ధకంగా నిద్రించేవాడు, సమయానికి ఏ పనిని కంప్లీట్ చేయకుండా, సమయానికి డ్యూటీకి వెళ్లకుండా, సమయానికి తనకిచ్చిన పనిని తాను పూర్తి చేయకుండా, సమయానికి తినకుండా, సమయానికి నిద్రపోకుండా, బద్ధకంగా లేజీగా పనిచేసేవాడు జీవితంలో ఏమీ సాధించలేడు. పైగా తన జీవితంలో అనేకమైన కష్టాలను, బాధలను, అనేకమైన వేదనలను ఎదుర్కొంటాడు. జీవితంలో ఏది కూడా సక్సెస్ అవ్వలేడు. కారణం ఎందుకంటే ఆ బద్ధకస్తుడు ఏ పని కూడా సక్రమంగా చేయలేడు. కానీ దేవుడు అద్భుతంగా 3000 సంవత్సరాల క్రిందటే ఈ జ్ఞానవాక్యాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఇచ్చాడు. బద్ధకంగా పనిచేయవాడు జీవితంలో ఏమీ సాధించలేడు. బద్ధకంగా ఉండేవాడి యొక్క మార్గము మొళ్ళ కంచె వలె ఉంటుందని దేవుడు ఎన్నో సంవత్సరాల క్రిందట వ్రాయించాడు. నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో, కానీ మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రతి ఒక్క మాట కానీ, మనం వింటున్న ప్రతి ఒక్క వాక్యం కానీ, మాట కానీ 3000 సంవత్సరాల క్రిందటే దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రతి మాటను కూడా వ్రాయించి ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడారా, దేవుడు మీకు అప్పగించిన ప్రతి పనిని కూడా బాధ్యతతో సక్రమంగా నిర్వర్తించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ